ఇప్పుడు మీరు కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలను అన్నింటినీ చెప్పడం జరిగింది. మీకు ఒక వార్త చూపేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి చక్రధర్ గౌడ్ దారుణాలు. చెల్లి అంటూ స్నేహితుడి భార్యపై కన్నేసిన చక్రధర్ గౌడ్ తనకు ఇల్లు ఇస్తా బాగా చూసుకుంటా అంటూ మహిళపై అఘాయిత్యం, వద్దు అన్నా అంటూ వేడుకున్న బలవంతం చేసిన చక్రధర్ గౌడ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ. ఆమె మహిళ మాట్లాడుతున్నటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతాము. ఈ మహిళ తెలుసా మీకు? తెలియదు. ఈ పిల్లతోటే రేప్ కేసు పెట్టించినట్టున్నారు యాక్చువల్గా. ఆ పిల్ల ఎక్కడిది? అస్సాంది. ఏమని రాసిరు కంప్లైంట్లో? తన స్వహస్తాలతో రాసిచ్చిందట. ఇదంతా హరీష్ రావు వెబ్ సిరీస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎమ్మెల్యేగా దిగిపోయి ఇక వయసు కూడా అయింది, ఆ అన్యాయంగా పిల్ల జీవితం నాశేసాడు. ఆమె తెలుసా మీకు అసలు? అరేనగల్ ఎవరో తెలియదు, ఆ పిల్ల ఎవరో తెలియదు, ఆ లొల్లి తెలియదు. ఒకటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏవైతే కేసులు అయినాయో మాక్సిమం 90% ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి పెట్టారు. ఆ పిల్లని ఇల్లు ఇస్తా చూసుకుంటా అని నాకు భార్య పిల్లలు లేరా అండి? నాకు అర్థం కాదు. నాకు ఇదే పనా? అంత షోకు ఉన్నోడైతే ప్రజలకు పైసలు ఎందుకు వస్తాడండి? తాగుకుంటూ తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తాడు. మినిమం ఆలోచించండి. నేను ఎలాంటి కార్యక్రమాలు చేసినా, ఎవరికి ఎదురుగా పోయినా, బీఆర్ఎస్కి ఎదురుగా పోయినా. మరి సరెండర్ కావాలంటే బీఆర్ఎస్ వాళ్ళంతా సుఖంగా కూడా చూసుకోడు. మరి ఎందుకు సరెండర్ కాలే? సర్క్యులేట్ అవుతా ఉన్నాయి ఎందుకు? ఈ అమ్మాయి ఇప్పుడు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సరే, మీరు గతంలో సంబంధించినటువంటి కేసు పెట్టినప్పుడు కూడా ఈ రోజు బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఎందుకు మీరు ఈ రోజు హరీష్ రావు తలుచుకుంటే అన్ని సర్క్యులేట్ అవుతాయి? అట్లాంటివి చాలా చిల్లర చేష్టలు చేస్తాడు హరీష్ రావు. అసలు రూపం ఎవరికి తెలియదు. అదొక వికృత రూపం. అది ఆ వికృత రూపాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి చక్రధర్. ఎవరినో తీసుకొచ్చి రేప్ చేసిండంటే అయిపోతుందా? అయిపోతుందా అండి? దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది కదా? ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వంలో ఎవరి మీద కాలేదు. తొలివేలు రఘుని, మన తొలివేలు రఘుని ఎత్తుకపోలే, అరటిపల్లి కొనుక్కుంటుండే గుంజుకొని పోలే. ఏం చేసిండు? ఎవడు నువ్వు గుంజుకపోనికి కిడ్నాప్ ఎట్లా చేసినావు అని అడిగితే ఏమన్నా న్యాయం దక్కిందా? న్యాయం దక్కిందా? చక్రధర్ని ఇంట్లో ఉంటే ఇంట్లో బెడ్ మీదకి వెళ్ళి తీసుకుపోయారు, బెడ్రూమ్లోకి వెళ్ళి. ఓకే, ఎవడు అడిగిండు? అప్పుడున్న వ్యవస్థలో ఆ కేసులో అంత పెద్ద ఆరాట పడుతూ ఎవరినో ముఖం చూపించకుండా అంత స్టోరీలు చేస్తారు కదా. ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని 10 రోజులలో కోర్టు నన్ను ఇతనికి రాజకీయ కోణంలోనే ఉందని బెయిల్ ఇచ్చింది. నేను హైకోర్టు కూడా పోయి ఆశ్రయించదు. ఓకే. సో హరీష్ రావు ఎన్ని చిల్లరేషాలు వేసినా, ఎంతమంది మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా నేను ఆయన మీద నిలబడ్డా. మీరు గుర్తుపెట్టుకోండి. నేను నిలబడకపోతే వీడు అమ్ముడు పోయిందంటారని ఖచ్చితంగా నిలబడాలని నిలబడ్డాను. సమాజంలో హరీష్ రావు లాంటి దుర్మార్గులకు స్థానం లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టెలిఫోన్ సంచలనం, టెలిఫోన్ ట్యాపింగ్ వస్తుంది కాబట్టి ఉన్నాయి లేని పాత ఆయన చేసిన దరిద్రాలన్నీ ఇన్స్టాగ్రామ్లలో బూస్ట్ కొడుతుండు. పేటిఎం గాళ్ళకి పైసలు ఇచ్చి పెంచుతుండు. హరీష్ రావు, నీకు ఇంకా చెప్తున్నా, నిన్ను నీ సమాజంలో నీ దొంగతనాలు అన్నీ బయట పెడతా, ఖచ్చితంగా బయట పెడతా. నువ్వు రాజకీయాల కోసం చేస్తురు అది ఇదని నీ చిల్లర బ్యాచ్ ఎన్ని కథలు పడ్డా నిన్ను వదిలేదు. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావు, దానికి సాక్ష్యాలు ఉన్నాయి. మరీ కోడి చేసి చెప్తున్నా, సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు దొరికినావు, నువ్వేం చేసినా తప్పించుకోవాలి. ఎందుకు నీపైన ఇన్ని కేసులు పెట్టడం వల్లనే ఒక కక్షపూరితంగా చక్రధర్ గౌడ్ హరీష్ రావును టార్గెట్ చేసిండు అని అనుకోవచ్చు? ఇక అనుకున్నట్టు వాళ్ళు అందరికి సమాధానం చెప్తే నాకు సమయం సరిపోదు. ఒకటి, నేను హార్డ్ వర్కర్. ఒక తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చూపిస్తా. నమ్మనోన్నల్లా నువ్వు ఎందుకు నమ్మవు నేను క్వశ్చన్ చేస్తా. యువర్ క్వశ్చన్ డజంట్ ఎఫెక్ట్ మీ. నేను చేసే వర్క్ ఏంది? మీరు వేసిన క్వశ్చన్ని మార్చాలి. ఇది నా పనులతో. సో నేను ఆ పని మీద బిజీగా ఉంటా. హరీష్ రావు చక్రధర్ని టార్గెట్ ఎందుకు చేసిండంటే ఆయన ప్రత్యర్థి కూడా ఎలక్షన్స్లో. మీరు చెప్పండి, నేనే కదా ఆయన ప్రత్యర్థి. గతంలో ఒక వీడియో రిలీజ్ అయింది. అరే నువ్వు హరీష్ రావు మాట్లాడతాడు, నువ్వు బీఎస్పీకి ఓటు వేయమన్నావు కదరా, బీఎస్పీకి నుంచి నిలబడ్డది ఎవడు? నేనే కదా. మరి ఆ వాయిస్ రికార్డింగ్ ఉందని చూడండి, సోషల్ మీడియాలో చూడండి. మరి కాంగ్రెస్ పేరు చెప్పలే, మరి బీజేపీ పేరు చెప్పలే, సిపిఐ సిపిఎం చెప్పలే, బీఎస్పీ వైయూ కోడ్ బీఎస్పీ అంటే చక్రధర్కి ఓటు మనం ఎందుకు చెప్తున్నావురా అని బెదిరిస్తుండు వాడిని. సింపుల్ అండి. ఇలా ఎవరేం అనుకోవడానికి లేదు. హరీష్ రావుకి అంత పెద్ద సీన్ ఇవ్వకండి. ఏదో టైం బాగుండి ఆ సమయంలో మామ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు వేసే బిచ్చం ద్వారా ఏదో గెలిచి హవాలో వచ్చిండు, ఈ గాలిలో వచ్చిండు తప్ప
ఆయనకు అంత సీన్ లేదు. నేను హరీష్ రావుని ఎప్పుడు గొప్ప లీడర్గా చూడ, డబ్బులతోటి మేనేజ్ చేస్తాడు అంతే.